So, good morning, sir. Good morning, all of you, all the రీడర్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరపున మన రంజిత్ సార్ గారికి, తర్వాత హరికృష్ణ సార్కి, ఉమాశంకర్ సార్, లహరి మేడంకి వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో, నా పేరు ఇరగం రెడ్డి. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక మాలుమూల ప్రాంతం కడప డిస్టిక్ గాలివీడు చదువు కోసం డిగ్రీ సిఏ కంప్లీట్ చేయాలని హైదరాబాద్ రావడం జరిగింది 2004లో. 2004లో హైదరాబాద్కు వచ్చాము, కానీ సిఏ చదువుతున్న టైంలో మనకి సిఏ అంటే అందరికీ తెలిసిందే, చేసుకుంటూ వచ్చాం. 2011లో ఇంటర్ కంప్లీట్ అయింది. తర్వాత ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్టికల్షిప్ చేస్తున్నాం. చేసిన తర్వాత కూడా మనకి 2013లో ఆర్టికల్షిప్ కంప్లీట్ అయింది. తర్వాత సిఏ ఇంకా ఫైనల్ గ్రూప్ పెండింగ్లో ఉండిపోయింది అనమాట. సిఏ కంప్లీట్ చేయలేకపోయాం. ఏజ్ అప్పటికే 34 years అవడంతో ఇంటికాడ ఇంకా అమ్మ నాన్న వాళ్ళు ఇంకా సార్లు నువ్వు చదివిందని చెప్పేసి ఎత్తుకడం పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇంకా తెలిసిందే, అక్కడ నుంచి ఇంకా జాబ్ మొదలు పెట్టాం. 2015లో జాబ్ స్టార్ట్ చేసి సీనియర్ అకౌంటెంట్ జిఎం పొజిషన్లో ఇప్పుడు ప్రజెంట్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం. జాబ్ చేస్తూ ఈ బిజినెస్కి చాలా నెట్వర్క్ కంపెనీల్లో ఇంతకుముందు ఇది కాకుండా కూడా చేసాం. చదువుకుంటూ కూడా చాలా నెట్వర్క్ కంపెనీల్లో ఆ, అవకాశం వస్తే బాగుండు, ఇలా డ్రీమ్స్ అనేటివి మనకి 2018లో నుంచి కూడా మనం పార్ట్ టైం లాగా కొన్ని నెట్వర్క్ కంపెనీలు చేయడం జరిగింది అనమాట. అక్కడెక్కడ కూడా సక్సెస్ అనేది తీసుకోలేకపోయాం. ఎందుకంటే కంపెనీలు స్ట్రాంగ్ లేకపోవడంతో మనం వెళ్తాం, వెళ్ళిన తర్వాత అక్కడికి కంపెనీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో కూడా కొన్ని ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆ తర్వాత ఈ బిజినెస్ లోకి రాకముందు ఇట్లా జరిగింది. ప్రజెంట్లీ ఒక ప్రైవేట్ కంపెనీలో 85,000 శాలరీ ప్లస్ పార్ట్ టైం లాగా 1,40,000 వరకు మనం సంపాదిస్తున్నప్పటికీ ఇంకా సరిపోలేదు. ఇది కాదు లైఫ్, ఇంకా ఏదైనా కానీ ఆలోచించాలి, ఏదైనా చూడాలనే ఉద్దేశంతో సెర్చ్ చేస్తున్న టైంలో భగవంతుని అనుగ్రహం అనే చెప్పొచ్చు. యూనివర్స్ అనేది పవర్ ఆఫ్ యూనివర్స్. ఎవ్రీడే మేము 2018 నుంచి కూడా డైలీ 5 o'clock లేచి భగవంతునికి పవర్ ఆఫ్ యూనివర్స్ గురించి ఇట్లా డ్రీమ్ అచీవ్ అయినట్టు, కార్లు కొన్నట్టు, ఇలా ఎవరైతే మనం చేస్తూ వచ్చేవాళ్ళం, అది చేస్తున్న టైంలో పవర్ ఆఫ్ యూనివర్స్ అనే చెప్పొచ్చు అనమాట. గ్రేట్ మెంటర్, పవర్ గ్రేట్ లీడర్ మన ఉమాశంకర్ సారు బస్సులో కలవడం జరిగింది అనమాట. సో కడపకి వెళ్ళి రిటర్న్ వస్తున్న టైంలో మా అత్త చనిపోయారు. చనిపోయిన తర్వాత దినాలు జరుగుతాయి, 11, 14, 12 రోజుల తర్వాత వస్తున్న టైంలో నేను ఎప్పుడూ ట్రైన్కి బుక్ చేసుకునేవాడిని. ఆ రోజు ట్రైన్ టికెట్లు దొరకపోవడంతో బస్కు బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. భగవంతుని అనుగ్రహం చూడడం ఎట్లుంటుంది అనేది ఏదో చెప్పొచ్చు. పవర్ ఆఫ్ యూనివర్స్. పక్కలే నా పక్క సీట్లోనే ఉమాశంకర్ సారు, మన క్రౌన్ డైరెక్టర్, గ్రేట్ లీడర్ కూర్చోవడం జరిగింది. సార్ తోటి ఇలా డిస్కస్ చేసాం. సార్ ఏంటి సార్ వెస్టేజ్ అంటే, సార్ చెప్పారనమాట, ఏం లేదండి, ఇలా చాలా మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి, మనం ఫ్యూచర్లో ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మన సప్లిమెంట్ పనిచేస్తాయి అని చెప్పడం. సార్తో ఏదో డిస్కస్ చేసాం. అవును సార్, సప్లిమెంట్స్ పనిచేసినప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, నేను ఎందుకు వాడాలి అని చెప్పేసి ఇలా డిస్కషన్ జరుగుతూ సార్ ఏం చేస్తే, సరే నో ప్రాబ్లం సార్, రెగ్యులర్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, మరి రెగ్యులర్ ప్రొడక్ట్స్ మీ దాంట్లో ఎక్కువ రేట్ కదా, ఎందుకు కొనాలి అని చెప్పేసి ఇలా చేస్తున్న టైంలో సార్ ఏం చెప్పారంటే, సరే సార్ నో ప్రాబ్లం, మీరు ఏదో ఒక విజిటింగ్ కార్డ్ తీసుకోండి అని చెప్పేసి విజిటింగ్ కార్డ్ ఇస్తున్న టైంలో ఒకటి అడిగినాను. మా అబ్బాయి సరిగా ఫోన్ చేయట్లేదు సార్, మీ దాంట్లో ఏమైనా సప్లిమెంట్ ఉంటే చెప్పండి. సార్ చెప్పారు అనమాట, ఏం లేదు సార్, ఒక మన ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, దాన్ని తీసుకొని వాడండి. వాడిన తర్వాత సరే అని చెప్పేసి సార్ ఐడి మీదనే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత జూన్లో ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాం, బాగా రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్ కావాలి. సార్ ఏమో అప్పటికి 1 month నుంచి నడుస్తూనే ఉంది, సార్ ఫోన్ చేస్తున్నారు, మనం ఫోన్ లిఫ్ట్ చేయం. ఎందుకంటే మాకు ఆల్రెడీ అనుభవం కదా, ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మన వల్ల కాదు, ఫుల్ టైం చేసాం చాలా నెట్వర్క్ కంపెనీలు. చేసిన తర్వాత ఇంకా మన వల్ల అవ్వదు అని చెప్పేసి మళ్ళీ రీబ్యాక్ అవ్వడం జరిగింది జాబ్కి. ఇలాంటి టైంలో నా మైండ్ సెట్ ఒకటే ఉండేది, ఎట్టి పరిస్థితుల్లో ఇది మన వల్ల కాదు, టైం వేస్ట్ పనులు ఎందుకని చెప్పేసి ప్రశాంతంగా జాబ్ చేసుకుంటున్నాం కదా అన్న టైంలో సార్ ఏం చేసిందంటే, మళ్ళీ ప్రోటీన్ పౌడర్ కంప్లీట్ అయిపోయింది. సార్ ఫోన్ లిస్ట్ ఆల్రెడీ బ్లాక్లో పెట్టేసినాను. పెట్టిన తర్వాత ఇంకా ప్రోటీన్ పౌడర్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ మా ఆవిడ ఏమో ప్రోటీన్ పౌడర్ తీసుకురావాలి, బాగుంది రిజల్ట్ అని చెప్పడంతో సార్ బ్లాక్ లిస్ట్ నుంచి తీసి మళ్ళీ సార్కి ఫోన్ చేశాను, నేనే కాల్ బ్యాక్ చేశాను.
చేసి చెప్పాను అనమాట, సార్ బాగుంది రిజల్ట్, ఇంకో ప్రోటీన్ పౌడర్ కావాలి. అయితే సార్ అన్నారు, నో ప్రాబ్లం సార్, మీరు ఒక ఆధార్ కార్డు పంపించండి, పంపిస్తే నేను ఐడి క్రియేట్ చేసి ఇచ్చేస్తాను, మీరు తెచ్చుకోవచ్చు. సర్లే, పోయేది ఏముంది, ఆధార్ కార్డే కదా అని చెప్పేసి ఆధార్ కార్డు పంపించాం. పంపించిన తర్వాత ఐడి క్రియేట్ చేయడం జరిగింది. ఐడి క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇస్నాపూర్లో ఉంటుంది సార్, స్టోర్ వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారు. వెళ్ళాం, ఇస్నాపూర్లోకి వచ్చి ఈసారి పెద్ద ప్రోటీన్ పౌడర్ తెచ్చుకున్నాను, ఎందుకంటే మళ్ళీ సార్తో పని ఉండకూడదు కదా. మళ్ళీ సార్ ఫోన్ చేస్తారు, మళ్ళీ ప్లాన్ అంటాడు, ప్రజెంటేషన్ అంటారు, ఇవన్నీ మళ్ళీ మనకు రొటీన్ లైఫ్లో చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి మళ్ళీ ఇది కూడా అట్లాగే ఉంటుంది అని చెప్పేసి సార్కి పెద్ద ప్రోటీన్ పౌడర్ తీసుకొచ్చి వాడుతున్నాం. వాడుతున్న టైంలో సార్ ఏం చేసిందంటే ఒక జూమ్ లింక్ కనెక్ట్ చేసి జూమ్లో గ్రూప్లో యాడ్ చేశాను సార్ మిమ్మల్ని, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు జూమ్లో కనెక్ట్ అవ్వండి, మీకు ఒక బిజినెస్ గురించి ఐడియా వస్తుంది. సరే అని చెప్పేసి ఒక 2-3 రోజులు అయింది, అయినా మనకు కనెక్ట్ కాలేదు. ఎందుకంటే ఒక చిన్న స్టోరీ అండి. ఒక పిల్లి ఉంటుంది, రాజు ఉంటాడు. అతను ఏం చేశారంటే అందరికీ పిల్లుల్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. పిల్లుల్ని పంపించిన తర్వాత ఆ పిల్లలు అందరికీ మళ్ళీ నెల నెల తీసుకొచ్చి చూపించాలి, అందరికీ ఇంటికి పాల ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అందరి పిల్లలు బాగుంటాయి, ఒక పర్సన్ ఏం చేస్తాడంటే ఆ పిల్లికి మూతికాడ తీసుకొచ్చి కాలే కాలే పాలు పెట్టడం జరుగుతుంది, అది మూతి పెడుతుంది, కాలిపోతుంది, కాలినడంతో వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంది. అందరి పిల్లలు బాగా లావుగా ఉంటాయి, ఈ పిల్లి మాత్రం సన్నగా అయిపోతుంది. ఎందుకని పిలిచి అడుగుతాడు రాజు. అడిగితే అతను చెప్తారు, "మ్, కావాలంటే చూడండి రాజుగారు, మీరు చూడండి, నేను చెప్తాను, మీ ముందనే పాలు తీసుకొచ్చి పెడతాను, కానీ అది తాగట్లేదు, నన్నేం చేయమంటారు" అంటాడు. అయితే నిజంగానే తీసుకొచ్చి ట్రైల్ వేస్తారు. వేస్తే ఎందుకంటే దానికి ఆల్రెడీ అలవాటు కదా, దెబ్బలు తగిలి ఉన్నాయి, దాంట్లో మూతి పెడితే కాలిపోతుంది అని చెప్పేసి ఇలా దాంతో మేము కూడా చాలా ఇబ్బంది పడాం కాబట్టి ఇది మన వల్ల కాదనే టైంలో ఒక జూమ్ మీటింగ్కి సరే పోయింది ఏముందని చెప్పి అటెండ్ అవ్వడం, ఆ జూమ్ మీటింగ్ నా లైఫ్ చేంజ్ చేసిందండి. ఎందుకంటే ఒక పర్సన్, నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నాను, ఈరోజు 1,50,000 శాలరీ ఈ బిజినెస్ నుంచి తీసుకోవడం జరిగింది చాలా కష్ట పరిస్థితుల్లో అని చెప్పడం తోటి నా మైండ్ ఒకసారి బ్లాక్ అయిపోయింది. అది హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్, ప్రజెంట్లో ఐఆమ్ సిఏ కంప్లీట్ చేసి ఫైనల్ స్టేజ్లో ఉన్నాం, ఇప్పటివరకు నేను చేసుకోలేకపోతున్నాం. 1,50,000 ఒక హౌస్ వైఫ్, ఏదో తేడా ఉన్నట్టుంది. ఒకసారి సార్కి మళ్ళీ ఇమీడియట్లీ ఫోన్ చేసి చెప్పిన, ఏం సార్ ఎవరికి చెవిలో పూలు పెడుతున్నారు మీరు, హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే సార్ అన్నారు ఒకటే, అదే సార్ మీకు చెప్తున్నాను, మీరు ఒకసారి రండి, ప్లాన్ ప్రజెంటేషన్ వినండి, ఎలా వస్తుందో నేను చెప్తానని చెప్పడం. ఇమ్మీడియట్లీ అండి మీరు చెప్తే నంబరు, నేను ఉంటే ఇస్నాపూర్ ముత్తంగి నుంచి బయలుదేరడం, డైరెక్ట్గా మల్కాజ్గిరికి వెళ్ళడం, సార్ని కలవడం, ప్లాన్ ప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది అనమాట. ప్లాన్ ప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత ఒకటే డిసైడ్ చేసినాం, 27th August 2024, 4:30 PM, టైం కూడా గుర్తుంది నాకు. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం. ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు అయితే ఒకటే అరుస్తున్నారు, ఉరుములు మెరుపులు, ఇప్పుడు ఎక్కడ పోతున్నావు అంటే లేదు, ఇప్పుడే బయటకు వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్ళిపోవడం. ప్లాన్ అయిన తర్వాత ఒకటే డిసిషన్ తీసుకున్నా అండి, ఇంత మంచి ఎంతేనా సార్, సింపుల్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం. 1 September బిజినెస్ టేక్ ఓవర్ చేయడం అనేది సీరియస్గా. 1 September నా చెక్ విత్ ఇన్ ఫాస్ట్ ట్యాగ్ బ్రాంచ్ డైరెక్టర్ తోటి 7,500 PV తోటి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ చెక్ వచ్చేసి 21,000 అండి, 21,164 రూపీస్ ఫస్ట్ చెక్ డ్రా తీసుకోవడం జరిగింది అనమాట ఇదే బిజినెస్ నుంచి. అదే కాకుండా నేను తీసుకోవడమే కాకుండా నా టీంలో కూడా 4 members బ్రాంచ్ డైరెక్టర్స్ అక్టోబర్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మంత్లో ఒక మినిమం 6 to 8 members బ్రాంచ్ డైరెక్టర్ చేయాలని ప్లాన్తో వెళ్తున్నాం. వెరీ సింపుల్ బిజినెస్ అండి. సార్ ఒకటే కమిట్మెంట్ తీసుకున్నాం, వెళ్ళడం, సార్ ఈ మంత్ ఏం చేయాలి, సింపుల్ అప్లాన్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్తున్నాం, సక్సెస్ తీసుకుంటున్నాం. నాకైతే ఏం తెలుసు అండి, నేనేం తెలుసాను, ఐటీ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలి, తర్వాత ఆడిట్ ఎలా ఉంటాయి, జిఎస్టీ ఆడిట్ ఎలా ఉంటుంది, ఇలాంటి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఈ బిజినెస్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో ఏదైతే అప్లై చేయదని గట్టిగా పట్టుకున్నాం, భగవంతుడు కార్డు రూపంలో మనకు ఈ అవకాశాన్ని దేవుడే పంపించాడు కాబట్టి మా అప్లైనర్ ఉమాశంకర్ సార్ ఏది చెప్తే చేసుకుంటూ వెళ్తున్నాం, సక్సెస్ తీసుకుంటున్నాం. దిస్ ఇస్ మై సక్సెస్ జర్నీ. థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షేర్ చేయడానికి వివరం. సార్ మీ కోర్స్ చేశాను, ల్యాప్టాప్ మీరు చేసేయచ్చు. ఓకే సార్.
అవుతుందా సార్ స్క్రీన్ షాట్? ఎస్ సార్. ఓకే. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ మై సక్సెస్ జర్నీ. ఇది బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. దిస్ ఇస్ వెల్కమ్ టు వెస్టేజ్ లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. అసలు వెస్టేజ్ మనం ఎందుకు చేయాలనేది చాలా మంది క్లారిటీ ఉండకపోవడం వల్ల బిజినెస్ లో అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అసలు వెస్టేజ్ మనం ఎందుకు చేయాలంటే దిస్ ఇస్ ద 10 పాయింట్స్ అండి. ఒకటి, గుడ్ హెల్త్. గుడ్ హెల్త్ అంటే ఏం లేదండి, బయట ప్రొడక్ట్స్ మీరు చూసుకున్నట్లయితే టోటల్ కెమికల్ ప్రొడక్ట్స్. ఈ కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం తోటి మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. చాలా ఫెర్టిలైజర్స్ మనం అనుకుంటాం మేము చాలా హెల్తీగానే ఉన్నాం కదా అని చెప్పేసి, కానీ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను కూడా అదే అనుకునేవాడిని, ఇది చాలా మంచి ప్రోడక్ట్ లేదా మనం వాడుతుంది డిమార్ట్ లో అందరూ ఇంత లేనప్పుడు సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనకు తెలియకుండా చాలా వెనకాల జరుగుతుంది. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, చూసుకున్నట్లయితే పూర్వకాలంలో మనం వ్యవసాయం చేసేటప్పుడు ఆకులు, పేడలు, ఆవుల పేడ ఇలాంటి వాడి పండించేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే టోటల్ ఫెర్టిలైజర్స్ వాడి మనం మన హెల్త్ని మనమే ఖరాబ్ చేసుకోవడం జరుగుతుందండి. దానివల్ల మనకు తెలియకుండానే అనారోగ్యాలు ఫాలో అవుతున్నాం. కాబట్టి ఈ మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి మన హెల్త్ని మనం ఖరాబ్ చేసుకోకుండా ఉండడానికి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడినట్లయితే 100% మనం హెల్తీగా ఉంటాం, వెల్త్ కూడా వస్తుంది. వెల్త్ అనేది తర్వాత అండి, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మన ప్రోడక్ట్ కంపల్సరీ వాడాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక 1 lakh శాలరీ ఉంటే కూడా సరిపోని పరిస్థితి. అలాంటిది చాలా మంది 10,000, 15,000, 20,000, 30,000లో ఒక పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్ చదివించగలుగుతాం. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇక్కడ నెక్స్ట్ అండి, పేరెంటల్ కేర్ చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర వాళ్ళు ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం. ఇక్కడ మాత్రం మనకి ఏదైనా కానీ ఫోన్లో మాట్లాడడం తప్ప వాళ్ళకి కేర్ తీసుకోలేని పరిస్థితి. ఈ బిజినెస్ కనుక మనం టేక్ ఓవర్ చేసి 2 to 3 years హార్డ్ వర్క్ చేయగలిగితే 100% మనం పేరెంట్స్ తోటి టైం స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టైం ఫ్రీడమ్. నాకు నచ్చినటువంటి మెయిన్ పాయింట్ ఇదండి. పొద్దున్నే వెళ్ళే వాళ్ళం 8:30కి బయలుదేరి నైట్ వచ్చేసరికి 10:30, 9:30, 10:30. సో మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ రావడం అదొకటే తెలుసు మనకి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ బిజినెస్ కనుక మనకు మంచిగా ఉంటుంది టైం అనేది. ఎందుకంటే ఈ బిజినెస్లో ఒక సక్సెస్ అయిన తర్వాత మనం మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఎప్పుడు మనకు వాళ్ళు ఫ్రీ ఉంటారో వాళ్ళ ఫ్రీ టైం కాదు, మన టైం తీసుకొని వాళ్ళని అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టైం మన చేతిలో ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనీ ఫ్రీడమ్ అండి. చాలా మందికి శాలరీస్ రావడం జరుగుతుంది, శాలరీస్ వస్తాయి ఎంప్లాయీస్కి, బిజినెస్ చేసే వాళ్ళకి ఓకే. మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఫస్ట్కి శాలరీ పడుతుంది, పడిన తర్వాత ఈఎంఐలు కట్ అయిపోతాయి. ఈఎంఐలు, పర్సనల్ లోన్స్ అన్నీ కట్ అయిన తర్వాత 10వ తారీఖు వచ్చేళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎవ్రీ టైం మనకి ఎంత కావాలంటే అంత మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అది కాకుండా వరల్డ్ టూర్. ఇక్కడ కంపెనీకి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట. మన కంపెనీ ఎవ్రీ 3 monthsకి మనకి ఫారిన్ ట్రిప్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఇది ఎవరి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు క్రూజ్ ట్రిప్కి చాలా మంది అచీవ్ అయ్యారు. నెక్స్ట్ టైం మేము కూడా వచ్చే దాంట్లో కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మాకు ఎలిజిబుల్ లేదు. నెక్స్ట్ టైం మేము కూడా అచీవ్ అవుతాం. నెక్స్ట్ అంటే డ్రీమ్ కార్. చాలా మందికి నార్మల్ కార్ కొనలేని పరిస్థితి అండి. ఇప్పుడు నా లైఫ్లో ఇంతవరకు 14, 30, 42 ఇయర్స్కి వచ్చాం. ఈ 42 ఇయర్స్ నేను సాధించింది ఏంటంటే, ఒక 65 లక్షలు లోన్లో ఇల్లు కొన్నాం. రెండవది శాంట్రో కార్ అండి. శాంట్రో కార్ 6 లక్షల కారు. మహా అంటే ఈ గడ్డ లోపల లైఫ్ మాత్రం అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఒక 2 to 3 years కన్నా మనం హార్డ్ వర్క్ చేయగలిగితే 200% మనకు నచ్చినటువంటి కార్, మెర్సిడీస్ బెంజ్ కార్ కావాలన్నా లేకపోతే ఏది కావాలంటే కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉందండి. అదే కాకుండా డ్రీమ్ హౌస్. ఈ డ్రీమ్ హౌస్ చూసుకున్నట్టు చాలా మంది కళలు అంటుంటాం, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనాలి అని చెప్పేసి మాకు కూడా ఉండే. మా ఆవిడకి ఇది నా డ్రీమ్ హౌస్ కాదు, మా ఆవిడ కోసం కొనడం జరిగింది అనమాట ఈ హౌస్. నా డ్రీమ్ హౌస్ ఆల్రెడీ 1.5, 1.6 lakhs, 6 crores పెట్టి కట్టాను 100% ఒక 2 to 3 yearsలో. అదే కాకుండా అలాంటి తీసుకోవడానికి మంచి అవకాశం ఉందండి ఇక్కడ. నెక్స్ట్ చారిటీ అండి. చాలా మంది డిగ్రీ బీటెక్లో కంప్లీట్ చేసుకొని చాలా మంది బయటకు వస్తున్నారు. అదే కాకుండా డిమార్ట్, వాల్యూ జోన్లలో చాలా మంది మీరు చూసినట్లయితే 15,000, 20,000 వర్క్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు మనం టేక్ ఓవర్ చేసి ఎవరైతే మన కమిట్మెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ కనుక మనం అవకాశం ఇచ్చినట్లయితే దీంట్లో కొన్ని లక్షల మందికి మనం అవకాశం ఇవ్వచ్చండి.
ఇది సార్ దీనికి సంబంధించి. కాబట్టి వీటిల్లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే టైం ఫ్రీడమ్, చారిటీ. ఎప్పుడు చాలా మందికి హెల్ప్ చేయాలని ఉండేది కానీ చేయలేకపోయేవాళ్ళం. దీని ద్వారా కొన్ని లక్షల మందికి నేను హెల్ప్ చేయాలని దీన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఈ వై అనేది మీకు ఎంత స్ట్రాంగ్ ఉంటే బిజినెస్ అంత స్పీడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, దిస్ ఇస్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మిస్టర్ గౌతమ్ బాలి సార్, మన ఎండి, గ్రేట్ గ్రేట్ డైరెక్టర్. సో సార్ కూడా ఒక నార్మల్ పొజిషన్ నుంచి వచ్చి చాలా నెట్వర్క్ కంపెనీ చేసిన తర్వాత సార్కి ఒక ఐడియా రావడం జరిగింది అనమాట. ఇది కాదు, మనమే ఓన్ గా కంపెనీ స్టార్ట్ చేసి ఎలా ఉంటుంది స్టార్ట్ చేసి ఈ బిజినెస్ ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో చాలా మంది లైఫ్ కి ఒక నార్మల్ పర్సన్ కూడా కోటీశ్వరుని చేయాలనే ఉద్దేశంతో కంపెనీని స్టార్ట్ చేయడం జరిగిందండి. 2004లో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పటికి 2 ఆఫీస్ ఉన్నాయి, ఇప్పుడు 45 ఆఫీస్ ఉన్నాయి. అదేవిధంగా ప్రొడక్ట్స్ చూసుకుంటే 2 ప్రొడక్ట్స్ స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 400+ ప్రొడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అవే కాకుండా స్టోర్స్ 4500 స్టోర్స్ ఉన్నాయి. 6 మెంబర్స్ స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 4 crores మెంబర్స్ దీంట్లో వర్క్ చేస్తున్నారు. టర్నోవర్ విషయానికి వస్తే 5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ ఈరోజు 3000 కోట్ల టర్నోవర్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ గుడ్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఎవరైనా సరే హెల్త్ ఇష్యూస్ బాధపడుతున్నట్టు 100% మన దగ్గర క్యూర్ అవుతుందండి. ఇక్కడ హెల్త్ విషయానికి వస్తే నేను కూడా ఈ బిజినెస్ లో నాకు రాకముందు దీనికి ఫిస్టలా అనేది ఒక లాస్ట్ మార్చి నుంచి సఫర్ అవుతున్నాను. సఫర్ అవుతున్న టైంలో ఈ హెల్త్ సప్లిమెంట్ గురించి సార్ వచ్చి చెప్పారనమాట. అప్పుడు వాడలే, ప్రోటీన్ పౌడర్ అయితే వాడుకొని బిజినెస్ స్టార్ట్ చేసాము కానీ హెల్త్ సప్లిమెంట్లు వాడలేదు. వాడుతున్న టైంలో సార్ వచ్చి ఇలా నాకు నెతలో గడ్డ వచ్చింది, ఆ గడ్డను కరగదీయాలి ప్లస్ ఇది ఒకటి 2 చెప్పాము సార్కి. ఏం లేదు సార్, సింపుల్, మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి, ఇది వాడండి. నిజం చెప్తున్నానండి, ఎంఆర్ఐ స్కాన్ కూడా తీపిచ్చాం. తీపిచ్చిన తర్వాత ఫిస్టులకి కంపల్సరీ మీరు ఆపరేషన్ చేయించుకోవాలన్న టైంలో మన ఉమాశంకర్ సార్ తోటి చెప్పడం, ఏం అవసరం లేదు సార్, మీరు ఆల్రెడీ వాడినా కానీ మళ్ళీ వస్తుంది. ఒక వీడియో పంపించారు, ఈ ప్రొడక్ట్స్ వాడండి అని చెప్పించారు. 100% తగ్గిపోయిందని వితౌట్ ఆపరేషన్. దిస్ ఇస్ మై టెస్ట్ మనీ అని కూడా చెప్పవచ్చు హెల్త్ ప్రొడక్ట్స్ తోటి. సో అంత మంచి హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇవే కాకుండా మా ఆవిడకి బ్యాక్ పెయిన్, మా నాన్నకి మోకాల నొప్పులు కూడా తగ్గినాయి. ఇలా మన ప్రొడక్ట్స్ మనం వాడితేనే మనకు కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఇలా చాలా మందికి ఇవే కాకుండా హెల్త్ సప్లిమెంట్స్ తోటి ఊర్లో కూడా కొన్ని ఫ్యామిలీస్ కి మనం ప్రమోట్ చేయడం జరిగింది అనమాట. దగ్గర దగ్గర 2-3 lakhs బిజినెస్ మనకు ఈ హెల్త్ ప్రొడక్ట్స్ నుంచి రావడం జరిగిందండి. అదే కాకుండా పర్సనల్ కేర్ చూసుకున్నట్టయితే బ్యూటీ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అవి కాకుండా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఒక శాంపుల్ లాగా వాళ్ళ తోటకు వాడుతున్నాం. అవి కూడా చాలా ప్రమోట్ చేస్తాం. నెక్స్ట్ ఓరల్ కేర్ వచ్చేసరికి ఇంట్లోకి సంబంధించినటువంటి పేస్ట్, సోపు, షాంపూలు ఇవి చూడండి, ఇవి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మీరు ఒకసారి డెమో, మన చాలా మందికి డెమోలు ఇస్తే 100% మన ప్రోడక్ట్లు ప్రమోట్ అవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా చెప్పుకుంటూ పోతే చాలా ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ కొన్ని ప్రోడక్ట్స్ మీకు శాంపుల్ చెప్పాం. అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవి మీరు ఆల్రెడీ మనకు తెలిసినట్టు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. అసలు బయట మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఇది చాలా పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి పద్ధతి అండి. ఏమంటారు అంటే చైన్ సిస్టమ్ అంటారు, దీన్ని కూడా మార్పిడి వ్యవస్థ అంటారు. ఇక్కడ మనం చాలా ప్రొడక్ట్స్ షాపింగ్ అనేది చేసుకోవడం జరుగుతుందండి. చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే బయట వీళ్ళు హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉండడం తోటి వీళ్ళ దగ్గర స్టాక్ పాయింట్ పెట్టుకుంటారండి. వీళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చర్లో తయారైన 40 రూపీస్ తయారైన ప్రోడక్ట్ 100 రూపీస్ సేల్ చేయడం జరుగుతుంది మార్కెట్లో. కానీ అక్కడ చాలా మంది కోటీశ్వర్లు అవుతున్నారు. ఎట్లా అవుతున్నారు అంటే వాళ్ళ దగ్గర హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కోటీశ్వర్లు అవడం జరుగుతుంది. ఎందుకంటే C&F ఏజెంట్, డీలరు, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్. అదే కాకుండా అడ్వర్టైజ్మెంట్ అండి. ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు చూసుకున్నట్లయితే మనం ప్రొడక్ట్ ప్రమోట్ చేయడానికి మనకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే మనం ఎవరు తెలియదు కదా. కాబట్టి అటు హీరోయిన్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక పేరు ఉంది మార్కెట్లో కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేసి సేల్ అవుతారు కాబట్టి వాళ్ళకి క్రోర్స్లో ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. అంటే ఇక్కడ మహేష్ బాబు ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్లే మనకు యాడ్ ఇస్తున్నట్టయితే మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు ప్రొడక్ట్స్? అంత పెద్ద సెలబ్రిటీస్ ప్రమోట్ చేయనప్పుడు మనం కూడా ప్రోడక్ట్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించి ఎలాంటి తప్పు లేదని చెప్పడానికి అవకాశం ఉందండి. అదే కాకుండా మన గ్రేట్ ఎండి సార్ చాలా డీప్గా ఆలోచించి అరే బాబు అంతమంది డబ్బులు వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు, మీరే కోటీశ్వర్లు కావండి అనే ఉద్దేశంతో మన కంపెనీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఏదైతే మధ్య మీడియేటర్స్ ఉన్నారో అందరిని డిలీట్ చేసేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా మనం కంపెనీలో అపాయింట్ అవుతాం. అపాయింట్ అయిన తర్వాత ఏదైతే ప్రాఫిట్ డీలరు, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, అడ్వర్టైజ్మెంట్ వీళ్ళు ఎంతైతే ప్రాఫిట్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారో అదే ప్రాఫిట్ మీరే ఎంజాయ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే
చాలా మంది అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓలా ఉంది, ఊబర్ ఉంది, తర్వాత స్విగ్గీ ఇవి ఉన్నాయి చూడండి, వీళ్ళకి ఓన్ కార్స్ అనేది లేవండి. ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఆర్ కనెక్టింగ్ ద పీపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పీపుల్ని కనెక్ట్ చేస్తున్నారంటే చేసి ఒక యాప్ డెవలప్ చేసి దాని ద్వారా ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్విగ్గీ జొమాటో చూడండి, వాళ్ళకి కూడా ఓన్ హోటల్స్ లేవు, కానీ ఒక యాప్ డెవలప్ చేయడం తోటి జస్ట్ కనెక్ట్ ద పీపుల్. మనం కూడా అంతేనండి. జస్ట్ కనెక్ట్ ద పీపుల్ హు ఆర్ సఫరింగ్ దేర్ డిసీజెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం కనుక కనెక్ట్ చేసినట్లయితే మనం కూడా వాళ్ళ కొట్టిస్తులు అవడానికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అంటే ఇది. నెక్స్ట్ చూసుకుని దిస్ కాల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ లో ఇప్పుడు లీగల్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనం బయట మార్కెట్లో ఏదైనా ఒక షాప్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా మంది బిజినెస్ మ్యాన్స్ ఉండొచ్చు, కానీ ఒక లాక్ 1 lakh 2 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేసినప్పటికీ అక్కడ సక్సెస్ అనేది రాదు. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదండి. జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మన బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఇది కనుక మన బిజినెస్ స్టార్ట్ అని ఏం అవసరం అంటే జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఇస్తే మీకు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ గా మనం అపాయింట్ అయిపోతాం. ఐడి పాస్వర్డ్ ఇస్తే అక్కడ నుంచి బిజినెస్ డీలర్షిప్ తీసుకుంటున్నామండి. దిస్ ఇస్ నాట్ స్మాల్ బిజినెస్, దిస్ వెరీ బిగ్ బిజినెస్. ఇక్కడ నుంచి బిజినెస్ మీరు ఎంత కావాలంటే అంత బిజినెస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పటివరకు మనం కంపెనీ గురించి తెలుసుకున్నాం, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నాం. అసలు మనకు బిజినెస్ ఇన్కమ్ ఎలా వస్తుంది బిజినెస్ లో? దిస్ ఆర్ ద 9 ways ఆఫ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఇది 9 రకాల ఇన్కమ్స్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఒకటి రిటైల్ ప్రాఫిట్ 10 to 20%, అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%, బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%, ఎలక్ట్రికల్ బోనస్ 2%. ఇలా 9 రకాల ఇన్కమ్స్ తీసుకోవచ్చు అండి. ఒకటి రిటైల్ ప్రాఫిట్ అండి. రిటైల్ ప్రాఫిట్ అంటే ఏం లేదు, మనం ఎన్నో సంవత్సరాల నుంచి కిరాణా షాపులో ఏదైతే కొనకొచ్చుకుంటున్నామో అదే ప్రోడక్ట్ మనం ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల జస్ట్ షాప్ చేంజ్ చేసుకుంటే చాలండి. షాప్ చేంజ్ చేయడం వల్ల మనకి 10 to 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. అదే కాకుండా రీపర్చేజ్ ఆఫర్ 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు మనం ఏదైనా ప్రోడక్ట్ ఉన్నట్టయితే 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ అండి. ఇది సిఎన్సీ ఆఫర్ అని చెప్తాం, నిన్న లాస్ట్ అయిపోయింది. సో ఎవరైతే 4 నెలలు కంటిన్యూ కొంటారో అంటే 100 PV, 1 PV ఈజ్ ఈక్వల్ టు 32 రూపీస్ అవుతుంది. 100 PV అంటే 3,200 రూపాయలతోటి మనం షాపింగ్ చేసుకున్నట్లయితే 4 months కంటిన్యూ కొంటే 5th month 2,500 2515 ఓచర్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అదే కాకుండా ఇంకా చాలా మంది 50% లో కూడా తీసుకుంటారు. అంటే 60 PV మనం ప్రమోట్ చేసినట్లయితే 2000 కాస్ట్ అవుతుంది. ఇక్కడ 4 months కంటిన్యూ చేస్తే 5th month 1250 ఓచర్ అనేది మనకు రావడం జరుగుతుందండి. అంటే పీవీ అంటే ఏందో మీకు ఐడియా రాకపోవచ్చు. పీవీ ఎందుకు పెట్టారంటే మన కంపెనీలో మనకు బిజినెస్ 9 countries నడుస్తుంది కాబట్టి 1 PV ఈజ్ ఈక్వల్ టు 32 రూపీస్. ఇక డాలర్ రేట్ అనేది చేంజ్ అవుతుంటది. ఒక డాలర్ రేట్ అనేది వేరే కంట్రీస్ లో కూడా వేరు ఉంటది కాబట్టి మనకి ఇక్కడ పీవీ పాయింట్ వాల్యూ. ఇక్కడ కన్నా మనకు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ నుంచి మనం లింక్ పంపించినట్లయితే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే అక్కడ వాళ్ళు ప్రోడక్ట్లు ఉన్నా కానీ మనకి ఇన్కమ్ యాడ్ అవ్వడం కోసం మన గ్రేట్ ఎండి సార్ ఈ డిజైన్ చేయడం జరిగిందని పాయింట్ వాల్యూ. ఈ పాయింట్లు ఎంతైతే వస్తాయో దాని మీద ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ వాల్యూ పెట్టడం జరిగిందండి. 1 PV ఈజ్ ఈక్వల్ టు 32 రూపీస్, 3,200 రూపాయలు అండి. సింపుల్ గా చెప్పాలంటే 3,200 రూపాయల షాపింగ్ చేసుకుంటే మనకి 4 నెలలు కనుక అలా కంటిన్యూగా షాపింగ్ చేస్తే 2,500 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ మనకు ఫ్రీగా వస్తుందండి. దిస్ ఇస్ కాల్ సిఎన్సీ ఆఫర్. నెక్స్ట్ ఇక్కడ ఒక కస్టమర్ లాగా కొంతమంది చెప్తుంటారు, సార్ నా వల్ల కాదు బిజినెస్, నా వల్ల అవ్వకపోతుంది అంటే నో ప్రాబ్లం అండి. మీరు 55% డిస్కౌంట్ తీసుకొని ప్రోడక్ట్లు వాడుకోండి, హెల్త్ వస్తుంది కదా అని చెప్పి మనం ప్రమోట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బిజినెస్ చేసే వాళ్ళ గురించి ఈ ప్లాన్ తీసుకురావడం జరిగింది, అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఈ బోనస్ ఎలా వస్తుంది అంటే 100 PV మనం షాపింగ్ చేసుకున్నాం, మన ఫ్రెండ్స్ లో ఎవరైతే జాయింట్ పెయిన్స్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లేదా ఒక నార్మల్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇలా ప్రమోట్ చేసినట్లయితే 6 members మనం ప్రమోట్ చేసినట్లయితే మనం స్టార్టింగ్ లోనే 5% లో ఉంటాం. ఎప్పుడైతే 600 PV నుంచి 2,399 PV ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇది జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ స్టాప్ లాగా ఉంటుందండి. 8% బోనస్ మనకి ఎలిజిబుల్ అవుతుంది. చూడండి చాలా కంపెనీల్లో అసలు శాలరీస్ ఇవ్వడమే టఫ్ ఉందండి, బోనస్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ మన కంపెనీ గ్రేట్ అని చెప్పొచ్చు, చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు అనమాట. మీరు ఎంత పర్ఫామ్ చేస్తే అంత పర్ఫార్మెన్స్ బోనస్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ నెక్స్ట్ జాబ్ చూడండి, అలా మన కాకుండా మన ఫ్రెండ్స్ లో వాళ్ళు ప్రమోట్ చేసిన గ్రూప్ PV అనమాట. మీరు ఒక్కరే చేయరు. ఇక్కడ 2,400 PV నుంచి 5,499 PV ఎప్పుడైతే కంప్లీట్ 12% ఎలిజిబుల్ అవుతాం.
5500 PV ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనకి 16% బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. 16%, ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఒకసారి ఆలోచించండి. ఇదే కాకుండా నాకు నచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే కంపెనీలో డైరెక్టర్గా అవుతామండి. ఇప్పుడు నా విషయం తీసుకుని 2004 నుంచి స్ట్రగుల్ అవుతూ 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 అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ఇప్పుడు అకౌంట్స్ మేనేజర్. ఆఫ్టర్ 18 years ఎక్స్పీరియన్స్ ఐ ఆమ్ జిఎం ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఇంకొక 10 years నేను జాబ్ చేసినప్పటికీ నా శాలరీ మహా అంటే 1,20,000 రావచ్చేమో. అప్పుడు ఏం చేస్తారు, సీనియర్ జిఎం వచ్చేసి ఒక శాలరీ కప్పి పంపిస్తారు. కొన్ని కంపెనీలు అది కూడా చేయరండి. సో ఇదండి ఎక్సలెంట్ ఆపర్చునిటీ. మనకి ఇక్కడ డైరెక్టర్గా అపాయింట్ అయిపోతాం. ఎప్పుడైతే డైరెక్టర్గా అపాయింట్ అవుతామో ఇక్కడ నుంచి ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 15%. ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ 3,000 నుంచి 40,000 తీసుకోవచ్చు. అదే కాకుండా ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ నేను అచీవ్ అయింది ఇదే అండి. విత్ ఇన్ 1 month లో కనుక మనం 4,500 PV కంప్లీట్ చేస్తే ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ అంటాం. 7,599 PV తోటి కంప్లీట్ చేయడం జరిగింది బ్రాంచ్ డైరెక్టర్. సో ఇదండి. అదే కాకుండా నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%. ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే 1 minute అండి. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఈ బిజినెస్, చాలా మంది నాకు కూడా తగిలారు ఇలాంటి వాళ్ళు. సార్ మీకెందుకు సార్, ఇంత చదువుకున్నారు కదా, మీ చేసే బిజినెస్ కాదు ఇది, సబ్బులు పేస్ట్లు అమ్ముకుంటున్నారు ఏంటి అని చెప్పేసి చాలా మంది ఎగతాళి చేయారు. ఎగతాళి చేసినప్పటికీ మనం దీనికి అసలు మనం సబ్బులు పేస్ట్లు అమ్ముతున్నామా ఒకసారి ఆలోచించండి. మనమే అమ్మట్లేదే, జస్ట్ మనం ప్రమోట్ చేస్తున్నాం. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, లీడర్ని బిల్డ్ చేస్తున్నాం. ఇది ఆలోచించండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎలాంటి ఇంటింటికి వెళ్ళి మనం ఏమైనా షాపులు పేస్ట్లు అమ్ముకుంటున్నాం ఒకసారి ఆలోచించండి. అమ్మట్లేదు, జస్ట్ వీఆర్ బిల్డింగ్ ద టీమ్. లీడర్స్ని బిల్డ్ చేస్తున్నాం. ఒక లీడర్స్ని బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా టీం అనేది ముందుకు వెళ్తుంది. మన సార్ చెప్తుంటారు రంజిత్ సార్, గాడిదలతో పని లేదు, సింహాలను పట్టుకోండి అని చెప్పేసి. చాలా మంది చూస్తుంటాం మనం, వస్తారు బిజినెస్ లేకి, ఏదో చేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళు చేయరు. ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతే మన బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ చాలా మంది ఎగతాళి చేస్తారండి, నో ప్రాబ్లం, వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, తర్వాత వస్తారు వాళ్ళే మన దగ్గరికి. కాబట్టి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అండి మెయిన్. మీరు చూసినట్లయితే చెక్కులు అబ్జర్వ్ చేయండి, దిస్ ఈస్ ద మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి. ఎంతమంది లీడర్స్ మనం బిల్డ్ చేస్తామో అంత ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి ఇక్కడ మీరు డిమోటివేట్ అవ్వకండి. ఇక్కడే చాలా మంది డిమోటివేట్ అవుతారు, చాలా మంది మనల్ని వెనక్కి లావడానికే ట్రై చేస్తుంటారు. కాబట్టి ఇదొక్కటి మైండ్ సెట్ బాగా డెవలప్ చేసుకున్నట్లయితే మనం సోపులు పేస్ట్లు అమ్మే బిజినెస్ కాదు, కొన్ని లక్షల మందికి జీవితం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకసారి ఆలోచించండి. అబ్జర్వ్ చేస్తే చాలా మంది సఫర్ అవుతున్నారు. నిన్న లేటెస్ట్ గా క్యాన్సర్ పేషెంట్ కి మనం ఇవ్వడం జరిగింది అనమాట ఈ మన సప్లిమెంట్లు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు చాలా మంది. అవే కాకుండా సోరియాసిస్, వాళ్ళకి బయట మార్కెట్లో బీరం కూడా ఇచ్చామండి ఒక పర్సన్ కి. ఆ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ లాస్ట్ 7-10 years నుంచి సఫర్ అవుతున్నారు, హాస్పిటల్ తిరిగారు, లేరండి, ఎక్కడ రిజల్ట్ లేదు. మనం ఇవ్వడం తోటి చాలా కూల్ అయిపోయింది. ఇప్పటి నుంచి మనకు ఫోన్లు రావట్లేదు. ఫస్ట్ ఇచ్చాము, అతనికి సరిగ్గా రిజల్ట్ రాలేదు, అతనికి ఏంటంటే సరిగ్గా వాడలేదు, ఓన్లీ ఫుడ్ ప్యాచెస్ వాడాడు, మనకు ఫోన్లు చేస్తుంటారు. కాబట్టి డేర్ చేయండి, ఏం కాదు. ఆలోచించండి, ఎవరెవరు ఫ్రెండ్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు చెప్పండి, అలా ఇలా సార్ నో ప్రాబ్లం సార్, మీరు ఒక ట్రై చేసి చూడండి, ఇన్ని వాడిరు కదా మాది కూడా ఒకసారి వాడండి అని చెప్పి ఇవ్వండి. 100% తగ్గుతాయి, మీకు రిజల్ట్ బాగా వస్తుంది. సో ఇదండి, చాలా మంది లైఫ్ అనేది మనం చేంజ్ చేస్తున్నాం. దయచేసి మైండ్లో నెగిటివ్ థాట్స్ తీసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక సిల్వర్ డైరెక్టర్ ఎప్పుడైతామంటే మన కింద ఒక డైరెక్టర్ ఎప్పుడైతే ఇంకో పర్సన్ డెవలప్ చేస్తామో వీ విల్ బికమ్ ఏ సిల్వర్ డైరెక్టర్ అవుతాం. ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ అవుతామో మనకి ట్రావెల్ ఫండ్ ఎలిజిబుల్ అవుతుంది 3%. అంటే ఈ 3% అనేది మనం చేసిన టర్న్ ఓవర్ నుంచి 3% పక్కన పెట్టేసి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఫారిన్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. అదే కాకుండా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్ ఫండ్ అండి. ఈ కార్ ఫండ్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఇక్కడ 5% రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మన కింద ముగ్గురు బ్రాంచ్ డైరెక్టర్లు కంప్లీట్ చేస్తామో అప్పుడు మనకి కార్ ఫండ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది, 5% వస్తుంది అనమాట. ఇలా చాలా మంచి బిజినెస్ అండి, చాలా మందికి తెలియకపోవడం తోటి ఇక్కడ వరకు ఆపేయండి. మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే ఇంకా చెప్పే కొద్దీ వాళ్ళకి ఏంటంటే జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇదేదో కోట్లు లక్షలు అంటున్నారు అని చెప్పేసి ఆపేస్తారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక 15,000 20,000 పీపుల్ ఉన్నారనుకోండి, సెకండ్ స్టైల్లో ఆపేసేయండి. నెక్స్ట్ ఎక్కువ తీయకండి, స్కిప్ చేసేయండి. కార్ ఫండ్ వస్తుంది, కార్ వస్తుంది ఇలా అని చెప్పేసి చెప్పేస్తే బెటర్. ఇక్కడ కార్ ఫండ్ అనేది ఎలా వస్తుంది అంటే ముగ్గురు డైరెక్టర్లు మనం చేసినట్లయితే 60,000 వరకు కార్ ఫండ్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట.
అదే కాకుండా హౌస్ ఫండ్ అండి 3%. ఇక్కడ ఎప్పుడైతే మనం కరౌండ్ డైరెక్టర్ కంప్లీట్ చేస్తామో 6 డైరెక్ట్, మనకి ఏదైతే రెఫరెన్స్ ఉన్నారో వాళ్ళకన్నా 6 మెంబర్స్ మన డైరెక్టర్స్ అయిపోతే మనకి హౌస్ ఫండ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది 3%. ఇలా చాలా ఇన్కమ్స్ తీసుకోవచ్చు అండి. ఎలక్ట్రల్ బోనస్ 2%, ఇలా క్రోర్స్ లో ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది వాళ్ళకి అర్థం కాదు, ఫస్ట్ లోనే కొంచెం కొంచెం చెప్పేసి క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా చాలా మంది ఉన్నారు. మన సలీం సార్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే సార్ ఆల్రెడీ ఇన్కమ్ తీసుకుంటున్నారు అని చెప్పేసి, పురుషోత్తం దాస్, ఇలా లక్షలు కోట్లు అనేసరికి జనాలు భయపడతారు కాబట్టి ఇక్కడ ఆపేస్తాం. నెక్స్ట్ అండి 3 జనరేషన్ ప్లాన్, హ్యాపీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. చాలా మంది చూసుకున్నట్టయితే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ జాబ్ చేస్తుంటారు, ఎక్కడో సెక్యూరిటీ దగ్గర వాచ్మెన్ లాగా చేస్తుంటారు. మిలిటరీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది చూస్తుంటాం, పని చేస్తుంటారు. ఇక్కడ 3 జనరేషన్ ప్లాన్ ఇదే కాకుండా ఇక్కడ కనుక మనం 3 ఇయర్స్ హార్డ్ వర్క్ చేయగలిగితే 100% మనం రిటైర్మెంట్ తీసుకోవచ్చు అండి. రిటైర్మెంట్ అంటే ఏం లేదు, మనకు టీంను బిల్డ్ చేస్తాం. జస్ట్ మనం ఆడి కార్లోనో మెర్సిడీస్లోనో వెళ్ళి మనం వాళ్ళకు జస్ట్ మనం ప్రమోట్ చేయడానికే సరిపోతుంది అనే టైం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, చాలా మంచి బిజినెస్. నెక్స్ట్ 3 జనరేషన్ ప్లాన్ అంటే నాకు నచ్చిన ఎక్సలెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ పర్సన్ ఉన్నాడు, జాబ్ చేస్తున్నట్లయితే అతనికి ఏమైనా జరిగింది అనుకోండి, అతనికి శాలరీ అనేది రాదు, ప్లస్ సేమ్ శాలరీ అనేది వాళ్ళ మిస్సెస్కి ఇవ్వరు, ఆ జాబ్ ఆమె చేయలేదు కాబట్టి. ఇక్కడ ఈ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు మన ఎండి సార్కి, చాలా ఆలోచించి పెట్టడం జరిగింది అనమాట. ఈ బిజినెస్ లో ఈ పర్సన్ 1 lakh సంపాదిస్తున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే వాళ్ళ మిస్సెస్ నామినీ పెడతాం, నామినీకి వెళ్తుంది. నామినీకి ఏమైనా జరిగింది అనుకోండి వాళ్ళ పిల్లలకి వెళ్తుంది. ఇది ఎక్సలెంట్ అండి 3 జనరేషన్ ప్లాన్. ఇది కూడా చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళంతా ఎగ్జాంపుల్స్. ఒక్క నిమిషం అండి. వన్ మినిట్ సార్. సార్ కంటిన్యూ చేయండి సార్, నేను మళ్ళీ వస్తాను సార్. ఉమా సార్. మీరు చేయండి, నో ప్రాబ్లం. మాట్లాడుతూ డౌన్లోడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. 1 మినిట్ సార్, మీరు చేయండి సార్, నేను చేస్తాను మళ్ళీ. ఉమా సార్. ఓకే, ఓకే, టైం తీసుకోండి సార్, 1 minute, నో ప్రాబ్లం. చాలా మంది చెక్స్ తీసుకోవడం జరిగింది అనమాట మా టీం నుంచి. అవి ప్రజెంటేషన్ వేరేది బై డిఫాల్ట్ డెస్క్టాప్ మీద తీసుకోవడం జరిగింది అనమాట. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్, నేను వస్తాను మళ్ళీ 2 minutes. సార్, సార్ డౌన్లోడ్ అవ్వలేదా? అవుతుంది సార్, ఒక నిమిషం. మీకు లేదంటే నేను షేర్ చేయమంటే షేర్ చేస్తాను. ఆ, అవుతుంది సార్, అయిపోయింది. అవుతుందా? ఓకే, ఓకే. అవుందా సార్? స్క్రీన్ షేర్ అవ్వాలా? ఓకే, ఇప్పుడు అవుతుంది.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సో లాస్ట్ మంత్ మన గ్రేట్ మెంటర్ ఉమా సార్ చెక్ అనమాట, ఇది మీరు చూడొచ్చు. సో ఒక్క నిమిషం, ఫుల్ స్క్రీన్. కనిపిస్తుందా సార్ స్క్రీన్? ఓకే ఓకే సార్, స్టెప్ బై స్టెప్ మీరు దిస్ జనరేషన్ దిస్ ఈస్ మై ఫస్ట్ చెక్ అండి. ఇరిగమ్రేట్ అండ్ బయమ్మ ఫస్ట్ చెక్ 21,225 ఫాస్టాగ్ బ్రాండ్ డైరెక్టర్ సెప్టెంబర్ పేఅవుట్. అక్టోబర్ పేఅవుట్ చూడండి 16,264. ఎందుకంటే కింద ఆల్రెడీ నలుగురు డైరెక్టర్లు చేయడం జరిగింది అనమాట విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, 1 month లో. సో దిస్ ఇస్ మై సెకండ్ చెక్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మా టీంలో వచ్చినటువంటి చెక్స్ అనమాట. రాములు బ్రాంచ్ డైరెక్టర్ 20,000. ఈ పర్సన్ టెంపుల్లో ఒక పూజారి లాగా ఉంటాడు, వాచ్మెన్ లాగా. ఈ పర్సన్ శాలరీ వచ్చి 6,000 అండి. ఈ బిజినెస్ లో తీసుకురావడం జరిగింది. ఇతని శాలరీ 20,000. చాలా హ్యాపీగా ఉందన్నమాట. అదే కాకుండా చూసినట్లయితే మా ఇక్కడే ఉంటారు, మా పక్కల మా రిలేటివ్స్ అవుతారు. ఇతను మిస్టర్ మహిధర్ రెడ్డి అండ్ విజయ, వీళ్ళు కూడా కంగ్రాచులేషన్ చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ చెక్ 17,306. అదే కాకుండా చూసినట్లయితే ప్రభాకర్ రెడ్డి సార్, ఇతను బోయినపల్లిలో ఉంటారు. నాలాగానే ఒక అకౌంట్స్ మేనేజర్ అనమాట. ఇతనికైతే ఇంకా చాలా అసలు కంపెనీలో సెలవు కూడా పంపలేదండి. 16-17 సంవత్సరాలు జాబ్ చేశాడు. చేసిన తర్వాత కూడా జాబ్ రిజైన్ పెడితే అసలు ఆ సెలవు ఒకటి పంపలేదు. చాలా బాధ అనిపించింది మాకు. అంటే అంత సర్వీస్ చేశామండి. కొన్ని లక్షలు సేవ్ చేస్తాం. మీకు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మందికి తెలియదు ఏంటంటే అకౌంట్స్ లో చాలా ఉంటాయి కీరోలు. అంత పర్సన్ సేవ్ చేస్తే స్టాక్ ఆడిట్కి వెళ్ళాం సార్, అట్లా పరిచయం 2013లో. నేను స్టాక్ ఆడిట్కి వెళ్ళాం బోయినపల్లి కంపెనీకి. స్టాక్ ఆడిట్కి వెళ్ళినప్పుడు పరిచయం, అలా రిలేషన్ బిల్డ్ అవుతూ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం మా రిలేషన్. సో ఎక్సలెంట్ అని చెప్పారు సారు. సో 18,249 అండి ఈ బిజినెస్ నుంచి. సో ఆల్రెడీ 2 years అని సార్ జాబ్ మానేసిండు. మానేసిన తర్వాత ఈ చేస్తున్న ఏదైనా దొరుకుతుందో ఆ టైంలో ఇది స్టార్ట్ పార్ట్ టైం చేసి వేరే చేసుకుంటూ బిజినెస్ ఇది చేస్తున్నాడు అనమాట. ఇతను బ్రహ్మానందం అని చెప్పొచ్చు. ఇతను వచ్చి ఒక కంపెనీలో 30 సంవత్సరాలు అయింది ఇతను జాబ్ చేసి. శాలరీ ఎంత తెలుసా? 30,000. సో చాలా మంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్లయితే చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవ్వడమే కాకుండా, ఇది మన గ్రేట్ మెంటర్ ఉమాశంకర్ సార్ చెక్ అనమాట. లహరి మేడం, కంగ్రాచులేషన్ సార్. ఇలాంటి ఇంకా చాలా చాలా చెక్స్ మనం తీయచ్చు. సో నెక్స్ట్ హరికృష్ణ సార్, మన గ్రేట్ మెంటర్ సార్. చాలా పాజిటివ్గా ఉంటారు. ఏది చెప్పినా కానీ సూటిగా మాట్లాడతారు అనమాట. సార్ చెప్పిందంటే ఇంకా వాళ్ళు ఐడి ఇవ్వాల్సింది. చాలా మందికి ఇది రోల్ మోడల్ అనమాట సార్. నెక్స్ట్ మన గ్రేట్ మెంటర్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రంజిత్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఇలాంటి చెక్స్ బ్రేక్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి డిస్కనెక్ట్ చేయరా? ఓకే, చేశాను సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? థ్యాంక్ యూ సార్. మై డ్రీమ్ వచ్చి February 2nd, 2025 ఫస్ట్ కార్ కియా సోనెట్ తీసుకోవాలన్న డ్రీమ్. అదే కాకుండా 14th August మ్యారేజ్ డే. నా డ్రీమ్ కార్ ఎప్పటి నుంచో లాస్ట్ పాత కంపెనీలో బయటకు వచ్చినప్పుడు నేను ఒకటే కమిట్మెంట్ తీసుకున్నా, కంపల్సరీ ఫార్చునర్ కార్ కొనాలని చెప్పేసి 14th August 2025 సెకండ్ కార్ తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా నేను తీసుకోవడం కాకుండా నా టీంలో మినిమం ఒక 100 కార్స్ని నెక్స్ట్ ఇయర్లో బ్రేక్ చేయాలని కోరుతున్నాం. అదే కాకుండా నా ఇన్కమ్ వచ్చేసరికి ఫిబ్రవరిలో 3 lakhs వరకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ కమిట్మెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి కమిట్మెంట్ వర్క్ చేస్తున్నారు మీరు. చాలా తక్కువ టైంలో మార్నింగ్ సెషన్కి వచ్చారు. ఫస్ట్ టైం మార్నింగ్ సెషన్ చేస్తున్నారు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో. షార్ట్లీ మీరు ఈవినింగ్ కూడా రావాలి. ఎందుకంటే మీరు చాలా మంచి క్వాలిఫైడ్ పర్సన్, బేసికల్ గా చదువుకున్నారు బాగా, అండ్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అండ్ మంచి హై ప్రొఫైల్లో ఉన్నారు కంపెనీలో. ఉంటూ కూడా ఈ బిజినెస్ ని పార్ట్ టైం లో చాలా సిన్సియర్ గా చేస్తున్నారు. చాలా సిన్సియర్ గా గమనిస్తున్నాం మేము. డెఫినెట్ గా సార్, మీరు పెట్టుకున్న డ్రీమ్స్, మీరు ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ లో
డ్రీమ్స్ పెట్టుకున్నారో అవన్నీ నెరవేరాలి. అన్ని నెరవేరుతూ మీరు కూడా 10 మందికి సహాయం చేస్తూ ఎంతో మందికి రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లీడర్స్, ఆల్మోస్ట్ 290+ మెంబర్స్ ఉన్నారు. సారు ఆల్రెడీ తన టెస్ట్ మనీ మీకు చెప్పడం జరిగింది. సో ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్, చాలా కమిటెడ్. అండ్ ఈవెన్ వరంగల్ బూట్ క్యాంప్ కూడా వచ్చారు సార్. మంచి టీంని తీసుకొచ్చారు. ఫస్ట్ బూట్ క్యాంపే. సో ఈవెంట్ అనేది చాలా చేంజెస్ తీసుకొస్తుంది చాలా మందిలో. సార్ అలాగే మాకు కనెక్ట్ అయ్యారు. ఈవెంట్ ద్వారానే ఒక వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్ తీసుకెళ్ళాం. సో దాని ద్వారా మొత్తం చేంజెస్ జరిగాయి. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. చాలా తక్కువ టైంలో ఫస్ట్ మంత్ ఫాస్టర్ బ్రౌన్ డైరెక్టర్ అయ్యారు. సెకండ్ మంత్ తన కింద నలుగురిని డైరెక్టర్ గా చేస్తూ డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేశారు. షార్ట్లీ కూడా ఆయన 1 lakh ఇన్కమ్కి వెళ్ళిపోవడానికి కూడా వెళ్ళిపోతారన్న ఆశ్చర్యం లేదు. డెఫినెట్ గా జరుగుతుంది. సో డెఫినెట్ గా ఈ సిస్టమ్ లో అన్ని ఉన్నాయండి. వెస్టేజ్ గొప్పతనం అది. వెస్టేజ్ లో ఉన్నటువంటి గొప్పతనం కాబట్టి అందరికి అవకాశం ఉంది. అందరం కష్టపడితే ఇటువంటి సక్సెస్ తీసుకోవచ్చు. సో థ్యాంక్స్ టు గౌతమ్ బాలి గారికి నిజంగా మనం అందరం రుణపడి ఉన్నాం ఇటువంటి ప్లాట్ఫామ్ మనం తయారు చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సో సెషన్స్ మార్నింగ్ టైంలో ఉపయోగపడతాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. చాలా మంది 10,000 20,000 సంపాదిస్తేనే నేను చాలా బిజీగా ఉన్నా ఉంటారు. బట్ సార్ చాలా బిజీ ఉంటారు. ఎందుకంటే ఆయన జిఎస్టీ ఆడిట్లు చేస్తారు. తర్వాత కంపెనీలో జిఎం పొజిషన్ లో ఉన్నారు. చేసుకుంటూ కూడా ఇవాళ బిజినెస్ ని చాలా ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తున్నారు. సో ఒకసారి ఆలోచించండి. కమిటెడ్ గా వర్క్ చేయండి. 100% సక్సెస్ అనేది సాధ్యపడుతుంది. సో పార్ట్ టైం లోనే సారు ఆల్మోస్ట్ నలుగురిని బ్రాంజులు చేశారు సింగిల్ మంత్ లో. సో అంటే మీరు ఆలోచించండి. అందరికి అవకాశం ఉంది. కమిటెడ్ గా వర్క్ చేస్తే సాధ్యపడుతుంది. సో అందరికీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1 minute నేను కాల్స్ తీసుకునే ముందు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడతాను. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ 100% 10 మందికి సహాయం చేయాలి. ఎంతో మందిని ఈ ఈ ఈ ప్లాట్ఫామ్ ద్వారా సర్వీస్ ఓరియంటెడ్ గా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ భవిష్యత్తులో ఇంకెంతో మందిని తీసుకురావాలి, సిస్టమ్కి ఎంతో మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసీ టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీ లోడ్ తగ్గుతుంది. యాజ్ వెల్ యాజ్ మీకు మంచి నాలెడ్జ్, ఆల్మోస్ట్ 1100 వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఒక విజన్ 31st December 2024 ఒక విజన్ పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. సో దీంట్లో భాగంగా మనము ఒక 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 100 మంది 1 lakh earners ని, 500 మెంబర్స్ ఆర్హెచ్ఓస్ ని తయారు చేయాలి. అదేవిధంగా 10 మంది విఎంసీఎం ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయడానికి ఒక గొప్ప విజన్ తో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి అందరూ విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీ టీంతో పార్టిసిపేట్ చేయించి మీరు అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా. సో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను జస్ట్ మీకు ఒకటి షేర్ చేస్తాను. 1 minute అండి. సో హోప్ ఈ స్క్రీన్ మీకు కనపడుతుంది అనుకుంటున్నా. సో యాక్చువల్లీ నేను నైట్ షేర్ చేద్దాం అనుకున్నా. నేను మీటింగ్ లో ఉండి లేట్ అయిపోయింది, షేర్ చేయలేకపోయాను. సో 3rd December అండి, 3వ తారీఖు వరంగల్ అంబేద్కర్ భవన్ లో ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ ఆర్గనైజ్ అవబోతుంది. సో మన గ్రేట్ మెంటర్, మన గ్రేట్ లీడర్, టిహెచ్ఎస్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ మనకి ప్రైమ్ గెస్ట్ గా రాబోతున్నారు. సో ఉదయం మార్నింగ్ 9 నుంచి 2 వరకు. సో ఎక్స్ట్రాడినరీ మీటింగ్. సో టికెట్ 50 రూపీస్ అండి. కాంటాక్ట్ చేయొచ్చు. మీకు నెంబర్ కూడా కింద ఇచ్చాను. సో రజనీకర్ గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో సార్ ఆల్రెడీ నెంబర్ కూడా ఇచ్చున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ అంబేద్కర్ భవన్ లో జరగబోతుంది 3rd December 2024 ఈ నెక్స్ట్ మంత్. కాబట్టి లీడర్స్ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీ టీమ్స్ లో ప్రమోట్ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రాడినరీ మీటింగ్, మనకు ఆల్మోస్ట్ ఒక 1200 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి యాక్చువల్ గా హాల్ అది. సో మన టీంని ప్రమోట్ చేసుకొని అందరూ ఈ మీటింగ్ ని ఎక్స్ట్రాడినరీ గా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. సో రైట్. సో థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎరగం రెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సో కాల్స్ తీసుకున్నామండి. స్వామి గుడ్ మార్నింగ్ అండి. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వామి, గుడ్ మార్నింగ్. వినిపిస్తుంది స్వామి? ఎస్ స్వామి, ఓకే. గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ కమిట్మెంట్. సో ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా తక్కువ మంది మీరు చెప్పిన స్టార్టింగ్ స్టోరీ. సో చాలా మంది ఏంటంటే ఎప్పుడో వచ్చిన కష్టాన్ని చూసి ఆగిపోతుంటారు. బట్ మీరు దాన్ని పక్కన పెట్టి మళ్ళీ రీస్టార్ట్ చేసి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మళ్ళీ ఒక వెలుగు వెళ్ళడానికి ముందు వెళ్ళడానికి వచ్చారు. ఎస్పెషల్లీ మీలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్, క్వాలిఫైడ్ పర్సన్స్ రావడం టీమ్ హెల్పింగ్ అని అదృష్టం. సో డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు ఇంకా నాలెడ్జ్ తీసుకుంటూ మీరు చెప్తున్నట్టు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వేరే వేరే కంపెనీ వేరే వేరే నాలెడ్జ్ ఉంటాయి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ మనకు వచ్చే నాలెడ్జ్ వేరు. కరెక్ట్గా నాలెడ్జ్ తీసుకోండి, ఎల్ఓబీస్ మీద ఫోకస్ చేయండి. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో సుభాష్ శెట్టి గారు వీళ్ళందరూ ఎలా అయితే, ఆయన కూడా మీ బ్యాక్గ్రౌండ్ సుభాష్ శెట్టి గారు. సో ఆయన కూడా అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ రోజు 40 lakh ప్లస్ తీసుకుంటున్నారు. సో మీకు కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్ని ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, అన్ని ఉన్నాయి. డెఫినెట్ గా ఓపికతో సహనంతో జాగ్రత్త ప్లాన్ చేయండి. 100% రీచ్ అవుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేను సుభాష్ సార్ వీడియో చూస్తే నేను వీడియో చూసిన తర్వాత కమిట్మెంట్ తీసుకున్నా సార్. అదే మీ బ్యాక్గ్రౌండ్, ఆయన కూడా అకౌంట్స్ డిపార్ట్మెంట్ అన్ని చూసి వచ్చాడు ఆయన కూడా. సో ఆయనకి అసలు ఏం తెలియదు, నెట్వర్క్ మార్కెటింగ్ ఏం తెలియదు. సో ఆయన కూడా అలాగే వచ్చారు, మీరు కూడా సేమ్ ఇది. సో డెఫినెట్ గా కొద్దిగా నేర్చుకోండి, వచ్చింది ఇంకా కొద్దిగా నేర్చుకోండి. సో రెగ్యులర్ గా మీరు క్లాస్ చేసి 100% రీచ్ అవుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్వామి. మీరున్నారు స్వామి, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. మాకేం తెలియదు, మీరు ఎట్లా నడిపిస్తే నడిపడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు రింగం రెడ్డి గారు వచ్చిన తక్కువ టైంలోనే ఎక్కడికి వెళ్ళిన మీటింగ్ లో కానీ ఇనిషియేషన్ కానీ రీసెంట్ గా మనకి వరంగల్ లో బూట్ క్యాంప్ జరిగింది. అక్కడ బూట్ క్యాంప్ లో కూడా ఆయన చూసుకుంటే ఇనిషియేషన్ తీసుకోవడం ఎవరికి ఎప్పుడు చెప్పడానికి చేయడానికి ఉండదు. ఇనిషియేషన్ చాలా ఇంపార్టెంట్. ఇనిషియేషన్ తీసుకోవడం కానీ, నాలెడ్జ్ తీసుకోవడానికి ముందుకు రావడం కానీ, ఇలాంటి ఒక నేర్చుకుంటారు, ముందుకు వెళ్తారు. ఏదో చాలా మంది లెవెల్స్ డైరెక్ట్ సిల్వర్ గోల్డ్ స్టార్ ఇంకా అచీవ్మెంట్స్ అయిపోతాయి, బట్ ఇనిషియేషన్ తీసుకోరు. ఒక లీడర్ అంటే ఇది నాదేని బాధ్యత తీసుకున్న లీడర్ అవుతారు. సో దాంతో పాటు వాళ్ళ టీమ్ ని సపోర్ట్ చేయడం కానీ అన్ని కూడా చేసుకున్నారు. సో ఈరోజు సెషన్ కూడా ముందుకు వచ్చారు. సో మనం భగవంతుడి ప్రార్థనతో ఇలాంటి ఒక వ్యక్తిని మనం ఒక మంచి అచీవ్మెంట్ తీసుకెళ్తే భగవంతుడు కూడా చాలా మంది లైఫ్ కూడా చేస్తారు. సో నేర్చుకోవడం నేర్పించండి, 100% సక్సెస్ అవుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ జరగండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. కన్సిస్టెన్సీ ఆఫర్ అది క్లోజ్ అయింది, బట్ కంపెనీ మెయిల్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఎక్స్టెన్షన్ 99% ఇవ్వచ్చు, 100% ఇస్తారు. సో ఈరోజు మ్యాక్సిమం ఎవరైతే కన్సిస్టెన్సీ మిస్ అయ్యారో ప్లాన్ చేయండి, కన్సిస్టెన్సీ చేసుకోండి. అదే రకంగా అది జగదీష్ కూడా ఎక్సలెంట్ యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇది స్వప్న గారు క్రియేట్ చేస్తారు. ఎక్కువ ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేసుకోండి. ఈ మంత్ ఏదైతే మనకి 5 crore 3 crore 2 crore కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. డిసెంబర్ లో మనకు మంచి పేఅవుట్ తో ముందుకు వెళ్తామండి. సో అందరూ మంచి సక్సెస్ అవ్వాలి కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఉమా సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లేడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సింగం సార్. గుడ్ మార్నింగ్ ఉమా సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎరగం రెడ్డి. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. మొత్తాన్ని మాత్రం ఒక సింహం బయలుదేరింది. మమ్మల్ని కూడా మోటివేట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇంకా యాక్టివ్నెస్ అనేది పెరిగిపోతుంది. మాకు నిద్ర కూడా పడతలేదు వాస్తవానికి. కదిలిస్తున్నారు, కదులుతున్నారు. అది లైఫ్ లైన్ కాదు, అప్ లైనర్ కాదు, రియల్ గా గ్రేట్. ఇంతకుముందు ఉమా సారే మాకు ఒక ఫైర్ తీసుకొచ్చిండు, దానికంటే ఎక్కువ మీరు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఉమా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. ప్రభాకర్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఇరుగుమినిట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సార్. రియల్లీ గ్రేట్ అండి. అసలు మీరు చూస్తుంటే అసలు ఏదో క్రౌన్ లీడర్ డిఈసిడి మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ డెఫినెట్ గా తొందరలోనే అవుతారు మీరు. మీరు చాలా మోటివేట్ కూడా మాకు చేస్తున్నారు. డెఫినెట్ గా మేము కూడా తొందరలోనే ఫాస్ట్ గా మిమ్మల్ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని మేము కూడా ముందుకు వెళ్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్లెస్సింగ్స్ ఆఫ్ రజిత్ సార్ అండ్ ఉమాశంకర్ సార్ అండ్ హరికృష్ణ సార్. డెఫినెట్ గా మేము కూడా
వర్క్ చేసి లీడర్స్ తయారు చేస్తాం మీ గైడెన్స్ తో ప్లేనర్స్ గైడెన్స్ తో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా తొందరలోనే 1 lakh 1 crore డ్రీమ్ తో పనిచేస్తున్నాను. డెఫినెట్ గా 3-4 months లో తీసుకోవాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్ మీకు. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. 100% అయిపోతుంది. మీకు ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి జస్ట్ దాన్ని యూటిలైజ్ చేయండి చాలు. 100% మనం డెఫినెట్ గా సార్. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాధికా ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్.